హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు శాంతిశ్రీ 456 అండి. అందరు బాగుండాలి, అందరిలో నేను ఉండాలండి. మొన్న చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని షార్ట్ అప్లోడ్ చేశాను కదా. చాలాసేపు వెళ్ళి ముచ్చట్లు పెట్టుకున్నాము అందరం కలిసి. మా యారాన్లో ముగ్గురు, చిన్నత్తమ్మ పిల్లలు అందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకున్నాక తర్వాత చిక్కులుండి అష్టచెమ్మ ఆట ఆడుకుందాం అనేసి అష్టచెమ్మ గీసిందండి. అంటే ఇక్కడికి పోయినా, మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్ళినా, మా ఇంటికి వచ్చిన, చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఈ చెమ్మలు, ఈ చాక్ పీస్ ముక్కలు, చింతగింజలు, రాళ్ళు అనేటి ఒక బాక్స్లో ఉంటాయి కంపల్సరీ. ఎక్కడికి వెళ్ళా కూడా కంపల్సరీ ఈ ఆట అయితే ఆడుకుంటాము. ఈ ఆట ఆడుకున్నంతసేపు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మౌనిక, నేను ఒక జట్టు, పూజితను బొబ్బులు ఒక జట్టు. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, మేమిద్దరం సిస్టర్స్. ఈ నలుగురిట్లలో ఇద్దరం ఉండి ఆట ఆడుకుంటాము. ఈ ఇద్దరి జట్లలో ఎవరు గెలుస్తారనేది మీకు వీడియో లాస్ట్ వరకు చెప్తాను. స్కిప్ చేయకండి వీడియో ఎక్కడ కూడా. మంచి మంచి విషయాలు ఉంటాయి ఇందులో, చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఇలానే స్టార్ట్ చేసాము. మేమేమో రాళ్ళు పెట్టుకున్నాము, వాళ్ళకేమో చింతగింజలు ఇచ్చాము. ఇలానే స్టార్ట్ చేసి ఫస్ట్ నాకైతే నొక్కింది. ఇలానే ఎప్పుడు ఊపి 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 వేయడం నాకు అలవాటు. చెమ్మలు పడకపోతే ఇక ఊపి ఊపి వేసాను కదా, అష్టపడింది. మళ్ళీ కూడా అష్టపడుతుంది చూడండి. మళ్ళీ కూడా ఊపుతున్నా, అదేందో అలవాటు. రెండోసారి కూడా అష్టపడింది. మూడోసారి అష్టపడాలని వాళ్ళిద్దరు కోరుకుంటుర్రు. ఫస్ట్ సారి నొక్కింది కదా, 3 సార్లు అష్టపడితే మాత్రం నొక్కించుకో. చూసారు, మూడోసారి కూడా అష్టపడింది. ఇట్లా నవ్వుతున్నా చూడండి. మూడోసారి అష్టపడితే కూడా నవ్వన్నా నేను. మౌనిక కూడా చూడండి ఎలా నవ్వుతుందో. ఇదేనండి హ్యాపీనెస్ అని అంటే. మేమిద్దరం, వాళ్ళు ఇద్దరు నవ్వితే ఒక అర్థం ఉంది. మేమెందుకు నవ్వాలో చెప్పండి. చూడండి ఎలా నవ్వుతున్నాను నేనైతే. చాలా రోజులైతుంది నేనైతే కడుపు నిండా నవ్వుకొని. ఆ రోజు చాలా నవ్వుకున్నాను. సంతోషంగా అనిపించింది ఆ రోజు. మస్తు హ్యాపీగా అనిపించింది. ఊపి 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 3 అష్టలు పడేసుకొని బుడ్డిచ్చేసుకున్నా. మళ్ళీ ఊపి 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 మళ్ళీ ఏం పడుతుందో చూడాలి. ఇలానే 3 ఆటలు ఆడాము. 3 ఆటలల్లా ఎవరు గెలిచారనేది మీకు తర్వాత చెప్తాను. మళ్ళీ నొక్కలేదు, చాలాసేపు ఆడంగా మళ్ళీ మౌనికకు నాకు ఇద్దరికి నొక్కింది. మేమిద్దరం కలిసి వాళ్ళనైతే బీభత్సంగా ఆడుకున్నామంటే ఆటలో ఆడుకున్నాము. చాలా వరకు వాళ్ళకు చంపుడు మంజం దొరకనీయలేదు. చెమ్మ పడ్డది. ఇప్పుడు అష్టలు 3 బుడ్డీసులు అయిపోయినాక ఇప్పుడు చెమ్మ పడ్డది, కన్ను పడ్డది. ఒక్కటి నొక్కింది నాకు. మళ్ళీ మౌనికకు నొక్కాలి. ఆ పూజిత కష్టపడింది, నాకు చెమ్మ పడింది. పూజిత నొక్కింది, నేను నొక్కిన. మౌనిక నొక్కలేదు, బొబ్బులు నొక్కలేదు. పూజితకు అష్టాదుగా పడ్డది, నాకు చెమ్మ కన్ను పడ్డది. ఇద్దరికి నొక్కితేనే ఆట. ఒక్కరికి నొక్కినాక మాత్రం ఒకరి పంజాలు మాత్రం పెట్టుకోము. ఇద్దరికి నొక్కితేనే ఇద్దరు పంజాలు పెడతాము. ఎవరికి నొక్కితే వాళ్ళే పెడతాము. మా ఆటలో 3 అష్టలు, 3 చెమ్మలు పడ్డ బుడ్డీస్. సంపుడు మంచం దొరకంది మాత్రం ఆట మాత్రం లోపలికి పోనీయం. ఇంటి లోపలికి మాత్రం పోనీయం. సంపుడు మంచం దొరికితేనే ఇంటి లోపలికి పోనిస్తాం. మేమైతే ఇలా ఆడతాం. మీ సైడ్ ఎలా ఆడతారనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. మనుషుల గురించి మాత్రం ఎవ్వరి గురించి కామెంట్ చెయ్యకండి. ఆట గురించి మాత్రమే కామెంట్ చేయండి. మేము ఇలానే సరదాగా ఎవరి ఇంటికి వచ్చినా కూడా ఇలానే అష్టాచెమ్మ ఆడుకుంటామండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కు, రిలేషన్స్కు షేర్ చేయండి. మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో మీతోటి షేర్ చేసుకుంటాను. నా హ్యాపీ మూమెంట్స్ మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. మేము చేసుకునే పండగలు, ఫంక్షన్స్, మా ఇంట్లో మేము ఏ విధంగా ఉంటాము, మేము ఎలా అందరితో కలిసిమెలిసి ఉంటాము, మేమందరం ఎలా ఉంటాం అనేది, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటాం అనేది అన్నీ కూడా మీతోటి షేర్ చేసుకుంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో మీరు చూడగలుగుతారు.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూశాక ఒక లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. లైక్ ఇస్తలేరు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీకు పరిచయం చేస్తాను. మేము ఎలా హ్యాపీగా ఉంటాము, మేము ఎలా సంతోషంగా ఉంటాము అనేది మీకు షేర్ చేసుకుంటానండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు ఎన్నో పెడతాను. ఈ గేమ్లో మేము 2 ఆటలు మౌనిక నేను ఇద్దరం గెలిచాము. ఒక ఆట బబ్లును పూజిత గెలిచారు. అలా మేము సీరియస్గా తీసుకోమండి. చాలా ఫన్నీగా ఆడతాము. గేమ్ అంటే గేమ్ లెక్కనే ఉంటాము. అప్పటి వరకే గేమ్ ఆడినంతసేపే ఏదైనా, తర్వాత ఏది కూడా గుర్తుపెట్టుకోము. దాని గురించి అసలు ఆలోచించాము. ఇలాంటి గేమ్స్ ఎన్ని ఆడామో మేము. అప్పుడు మనం యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నేను వీడియో తీయలేదు. నేను వీడియో తీసుకుంటానంటే కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేశారండి. ఇలా తీయి, ఈ వీడియోలు తీయి, ఆ వీడియోలు తీయి, ఇలా చేసేయి, అలా చేసేయి అన్నట్టుగా నాకు చాలా సపోర్ట్ చేస్తారు. మా యారన్లైనా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ప్లీజ్ ఎవరి గురించి కామెంట్స్ పెట్టకండి. ఆట విషయం మాత్రమే కామెంట్స్ పెట్టండి. మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఎవరి గురించి కామెంట్ పెట్టకండి. మీ దగ్గర అష్టచెమ్మ ఎలా ఆడతారు అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు, రిలేషన్స్కు షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకెన్నో ముందు చాలా వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను. ఇలాంటివే సంతోషకరమైన విషయాలన్నిటినీ. ప్లీజ్ subscribe me.